సువార్త 8వ అధ్యాయం 31 నుంచి 36 వరకు మనం కలిసి చదువుతున్నాం. దేవుని సంఖ్య కొత్త నిబంధనలో 89. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచి వారైతే నిజముగా మాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యమును స్వాతంత్రులుగా చేయనని చెప్పగా, వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవరికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడదని ఎలా చెబుతున్నావని ఆయనతో అనేది. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చేయు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసం చేయు. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులుగా ఇందురు. మనం గలతీయులకు రాసిన పరిస్థితిలో కూడా ఒక మాట 5వ అధ్యాయంలో వచ్చిన అందరం కలిపి చదువుతున్నాం. ఏంటంటే 171 ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రముగా చేసి ఉన్నారు. కాబట్టి నీవు స్థిరముగా నిలిచి మరలా దాస్యము పాడకుండా చుట్టుకొనకుడి. చదువుతున్న యోహాను సువార్త 8వ అధ్యాయం 36 గలతీయులకు రాసిన పత్రిక 5:1 కామన్గా ఉండే విధానం స్వాతంత్రం అనే స్వాతంత్రము ఈ పదాన్ని బైబిల్లో లేఖనాలను బట్టి కరెక్ట్గా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇంగ్లీష్లో లిబర్టీ అని, తెలుగులో స్వేచ్ఛ, స్వాతంత్రము అని తర్జుమా చేయబడుతుంది. స్వాతంత్రం అంటే ఫ్రీడమ్, ఇంకొక సెల్ఫ్ ఫ్రీ అంటే స్వతంత్రంగా మనకి ఈరోజు ఇండిపెండెన్స్ డే అంటే స్వాతంత్ర దినోత్సవం. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సందర్భాన్ని మనం గుర్తు చేసుకుంటాం. 70 సంవత్సరాల నుండి 80 సంవత్సరాల నుండి మనం ప్రవేశించాలి. ఈ స్వాతంత్రం ఏంటి? క్రీస్తు అనుగ్రహించే స్వాతంత్రం ఏంటి? ఈ స్వాతంత్రం మనకు వచ్చింది బ్రిటిష్ వారు దాసత్వంలో ఉన్న మన ప్రజలైన భారతీయులు వాళ్ళ దాసత్వంలో ఉన్నారు. 1947 ఆగస్టు 15 ఈ రోజున మన దేశానికి ఇండిపెండెన్స్ వచ్చినా కానీ మనం చూస్తున్నాం పేరుకు మాత్రమే వాళ్ళ నుంచి ఇండిపెండెన్స్ వచ్చింది. కానీ ఇప్పుడు పరిపాలిస్తున్నావా పాలకుల నుంచి నిజమైన ఇండిపెండెన్స్ ఇంకా పూర్తిగా ప్రజలు అనుభవించుతున్నారు. ఇంకా చాలా అసమానత్వాలు ఉన్నాయి. స్త్రీ పురుషులు, దాసుడు యజమాని, ఆ కులమాడు ఈ కులమాడు, ఇలా ఎన్నో సామాజిక పరమైన అసమానతలు ఉన్నాయి. కొన్ని మాటకు మాత్రమే చట్టాలుగా ఉన్నాయి, కానీ అది ఇంప్లిమెంట్ చేస్తానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అధికారులు కూడా అందరూ మంచాలు కాదు. సో వాటిని అమలుపరిచే విషయంలో చాలా అవకాశాలు ఉన్నాయి. ఈనాడు కూడా మనం చూస్తున్నాం, రాత్రి కూడా బయటికి వెళ్ళి స్త్రీ రావాలంటే ఇప్పుడు కూడా కంటే నిజమైన స్వార్థం బయట ఉంది, కానీ బతకలేదు. మనం పోలీసు వాళ్ళ గురించి ఏదన్నా న్యాయం పొందుకుంటామంటే మనం చూస్తున్నాం, అది కూడా న్యాయం కూడా పలుకుబడి ఉన్న వారిదైతే ధనవంతులు అయితే ఉంటుంది. కానీ చాలా మంది పేదవాళ్ళు, బాలకిందులు న్యాయం పొందుకోవాలి అంటే వాళ్ళకి స్వాతంత్రం వాళ్ళు. బ్రిటిష్ నుంచి అయితే బానిసత్వం నుంచి స్వాతంత్రం వచ్చింది. బట్ మన ఇటీవల చూస్తున్నాం, నీటి పరీక్ష రాసి పేపర్ లీక్ అయితే ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళంతా కష్టపడి రాశారు, మళ్ళా రాయాలంటే చాలా కష్టం.
ఆత్మ చేసుకున్నట్టు వాళ్ళ స్వాతంత్రం లేదు. ఒక సిస్టాన్ని నమ్ముతామనే నమ్మకం లేదు. అంటే నిజమైన స్వాతంత్రం బాగా బ్రిటిష్ నుంచి వచ్చింది, మొత్తం వాటికి జరిగింది. మనం పరిస్థితులు చూస్తుంటే ఒక మతంలో ఎక్కువ మంది ఉన్న వాళ్ళకి ప్రస్తుతం ప్రభుత్వం కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. మైనారిటీ వాళ్ళు ఉన్నారు తక్కువ మంది, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, హిందువులు, సిక్కులు తక్కువ మంది ఉంటారు. తక్కువ మంది ఉండే వాళ్ళు మైనారిటీస్ అంటారు. ఈ కొన్ని పదాలు నేర్చుకోవాలి. ఇటీవల మమ్మల్ని మైనారిటీ సర్టిఫికేట్ తీసుకోవడానికి అన్నారు. మా అబ్బాయి క్రిస్టియన్ అంటారు. మేము మీ సేవకి వెళ్తే ఏపీ అఫ్సర్ వాళ్ళు మైనారిటీ సర్టిఫికేట్ అమ్మంటున్నారు. మైనారిటీ సర్టిఫికేట్ అదేంటది? అది నా ఎడ్యుకేషన్. అంటే నాలెడ్జ్ చాలా తక్కువ. అంటూ మీరు పదాలకు నాలెడ్జ్ తెలుసుకోవాలి. మైనారిటీ అంటే ఎవరి మతం అయితే తక్కువ మంది ఉన్నారు దేశంలో మైనారిటీ. ఆ పదము సపోజ్ శ్రీలంకకి వెళ్తే అక్కడ హిందూస్ మైనారిటీ, ఆ దేశం హిందూత్వం, బౌద్ధ మతస్థులు. సో ఆ పదము యొక్క అర్థము దేశాన్ని బట్టి మారుతుంది. మన దేశంలో మైనారిటీ క్రిస్టియన్స్ అంటే హిందువులు తక్కువ, మిగతా ముస్లిమ్స్ తక్కువ ఉన్నారు. సో వాళ్ళకి ఇంకా కొన్నిసార్లు ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఉన్నాయి, ఇప్పుడేం లేదు. సో మనకి ఇక్కడ స్వాతంత్రము కొంతబట్టి పొందుకొని అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసిన అవి అవలంబిస్తాని చాలా అవుతాడు. ఎందుకంటే ప్రజల్లో నీకు పాలకుల్లో నీకు. అయితే క్రీస్తు అనుగ్రహించే స్వాతంత్రం ఏంటి? ఇది క్లియర్గా తెలుసుకోవాలి. స్వాతంత్రం అంటే ఫ్రీగా ఉండడం, కష్టపడిన వారిని యేసుప్రభువు వారు చదువుకున్న లేఖనంలో మీరు సత్యాన్ని తెలుసుకోండి అయ్యా, సత్యం మేము స్వతంత్రంగా చేస్తున్నాం. అంటే మీరు ఒక బాండేజ్లో ఉన్నారు. బాండేజ్ అంటే మన దాసత్వంలో మీరు నిజమైన సత్యాన్ని తెలుసుకోండి. అప్పుడు మీరు బంధకాల్లో కాకుండా స్వేచ్ఛగా ఉంటారు, ఫ్రీడమ్, స్వతంత్రంగా ఉంటారు. వాళ్ళు అడిగారు, మేము బంధకాలు ఉంటామండి, నేను అబ్రహాం యొక్క సంతానం అయితే నేను ఎవరికి ఉండలేదు అనుకున్నాను. వాళ్ళకి అర్థం కాదు. కేసు ప్రోగ్రాం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. పాపం చేసేవాడు ప్రతి ఒక్కడు కూడా పాపానికి దాసుడు. కొంచెం వివరించి చెప్పాడు. మీరు పాపం అనే దాసత్వంలో ఉన్నారు. ఆ దాసత్వం నుంచి మీరు బయటికి రావాలంటే సత్యాన్ని తెలుసుకోవాలి. అప్పుడు ఆ సత్యం స్వతంత్రంగా తెలుస్తుంది. దాసత్వంలో ఉన్నవాడు దాసుడే కాదు, కుమారుడు కాదు. మీరు కుమారుడు అవ్వాలంటే మీకు స్వేచ్ఛ, పూర్తి స్వేచ్ఛ ఉండాలి అని చెప్తున్నాడు. చెప్తూ దేవుని కుమారుడు స్వతంత్రులుగా చేస్తే మీరు నిజంగా స్వాతంత్రులు అవుతారు. కుమారుడు ఏమంటే దేవుడు ఆయన చేసుకుంటాడు. ఇంకా నాకు కుమారుడు నుంచి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు మనం పౌలు గారు రాస్తున్న మాటలు కూడా గలతీ 5:1లో ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడని మాట నేను 5:1. మళ్ళా మీరు దాసత్వం అనే కాడికతో చిక్కుకోకండి అని గలతీ ప్రాంతంలో ఉన్న సంఘాలకి పౌలు రాసిన ఆ పత్రికలో రాశారు. గలతీ ప్రాంతంలో ఉన్న సంఘాలు ఒక ఇబ్బంది వచ్చింది. క్రీస్తులో స్వాతంత్రం పొందిన వారు మరలా కాడికను చిక్కుకున్నారు. అలాంటి ఇబ్బందులు ఏమన్నా రక్షణ పొందిన మనకేమన్నా వస్తాయా అని చూసుకోవాలి. దానికంటే ముందుగా క్రీస్తులో మనకు కలిగిన స్వాతంత్రం ఏంటి? మీరు దీని స్వాతంత్రం ఈరోజు ఏదో దినం గురించి అట్లా ఆలోచించారు. ఇంకోటి స్వాతంత్ర దినోత్సవానికి స్వాతంత్రం సంబంధించిన లేఖనం చెప్తారు ఎప్పుడు అనుకోవద్దు. అంటే అదొక మతం అయిపోతుంది. అది కాకుండా చెప్పాలి. ఈరోజు ఆ అవకాశం వచ్చింది. ఏంటి స్వాతంత్రం? పౌలు చెప్తుంది, మీరు క్రీస్తులో స్వాతంత్రులు అయ్యారు అని చెప్తున్నాడు. స్వాతంత్రులు అయితేనే మీరు కుమారుడు, దేవుని కుమారుడు. లేకపోతే
దేవుడికి దాసుడు. దేవుని కుమారులు అయితేనే ఆ స్వాస్థ్యాన్ని సంపూర్ణంగా పొందుకుంటారు. మీరు కుమారుడే కదా వారసత్వం. క్రీస్తులో దొరికే స్వాతంత్రాన్ని పౌలు ఏం చెప్తున్నారంటే, ఒకప్పుడు మీరు ధర్మశాస్త్రం అనే దాసత్వంలో ఉన్నారు. చాలా జాగ్రత్తగా అర్థం కావాలి ఇది. ఒకప్పుడు మీరు ధర్మశాస్త్రం అనే దాసత్వంలో ఉన్నారు. మీకు డౌట్ రావాలి. ఒకప్పుడు ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తేనే కానీ నీతిమంతులుగా తీర్చబడదు అనే ఆలోచన ఉన్నారు. మంత్రులు సీనాయి కొండ మీద మోసే ద్వారా దేవతల ద్వారా మీకు ధర్మశాస్త్రం ఇవ్వబడింది. క్రీస్తు ఈ లోకానికి వచ్చిన సమయంలో యూదులు ధర్మశాస్త్రం పాటిస్తూ ఉన్నారు. ధర్మశాస్త్రం అనే కాడికి ఉన్నారు. మేము చెప్పిన సువార్త అది కాదు. పౌలు చెప్పిన సువార్త ఏంటంటే, ధర్మశాస్త్రాన్ని బట్టి ఏ మానవుడు కూడా నీతి మంత్రుగా తీర్చబడలేదు. చెప్తున్నట్టు అన్ని చేయలేదు. జీవితం తెలియకపోతాడు. ధర్మశాస్త్రం మంచిదే, కానీ అది చెయ్యలేదు. దాంట్లో ఉన్న దేంట్లో ఒక దాంట్లో పాపం చేసిన మొత్తం పాపం చేసినట్టు. సో మీరు ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని పాటించాలి పాటించాలి పాటించాలి. ఇంగ్లీష్లో లా అని ఉంటుంది. లా అంటే ధర్మశాస్త్రం అనే ఒక దాసత్వం ఉన్నారు. అది చేయాలి అది చేయాలి అది చేయాలని. దానివల్ల మీరు నీతి మంత్రులుగా తీర్చబడ్డారు. అసలైన సువార్త ఏంటంటే, మంచి మాట ఏంటంటే, నమ్మేవారు ప్రశ్నించే వాళ్ళకి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చారు. పాపం వచ్చి చేస్తున్నాను. అయితే దేవుని కృపావరం ఏంటంటే, నిత్య జీవుడు వాగ్దానం. మీరు విశ్వాసం ద్వారా ఇప్పుడు ఒక మనిషి మన దేశంలో చూస్తే ప్రతి విశ్వాసం అనే పదం మాత్రమే చెప్తుంది. ఏంటంటే అన్ని పిచ్చి, అక్కడికి వెళ్ళి ఎన్నిసార్లు అన్నదానం చెప్పు, మంచి పని సోషల్ సొసైటీ. అప్పుడు నువ్వు స్వర్గానికి వెళ్తావని బోధించే విధానం అది. విధామతం కూడా ధర్మశాస్త్రం. కానీ పౌలు చెప్తున్నాడు, మీరు ధర్మశాస్త్రం బట్టి చేస్తా ఉంటే మీరు నీతి మంత్రులుగా తీర్చబడలేరు. ఈ లైఫ్లో ఏ భేదం లేదు. అందరూ పాపం చేసిన వాళ్ళు ఎందుకంటే దాన్ని చేయలేదు. మొట్టమొదటి ధర్మశాస్త్రం అసలు ఇవ్వబడలేదు. అసలు యువతకు రండి, మోసే అబ్రహాం ధర్మశాస్త్రం ఇచ్చాడా అని చెప్తున్నాడు. మీరు కరెక్ట్గా ఆలోచన చేయండి. అబ్రహాం ఎప్పుడు పిలిచాడు? ఏ అర్హత లేనప్పుడు నువ్వు నిన్ను ఆశిస్తాను, నీ ద్వారా అన్ని జనులను ఆశిస్తానని ధర్మశాస్త్రం వచ్చినట్టు చెప్పాడా, ముందు చెప్పాడా అని పౌలు చెప్తూ, అబ్రహాము దేవుని నమ్మకం కనుక అతను నీతిమంతులుగా చేస్తాడు. సో మేము నీతిమంతులుగా మార్చేది క్రీస్తు శిలువ మీద మీరు ఉంచవలసిన నమ్మకమే. ఏం చెప్పిన సువార్త? నేను చెప్పిన సువార్త ఏంటని పౌలు చెప్తున్నాడు. మీరు చెప్పిన సువార్త ఇది. మీరు నీతిమంతులుగా తెలుస్తారు. క్రీస్తు శిలువ మీద మీరు నమ్మకం ఉంచండి. మీ శిక్షణ ఆయన భరించాడు. మీకు ఆయన వాగ్దానం ఇచ్చాడు. నమ్మితే నమ్మితే మీరు ధర్మశాస్త్రాన్ని కాగించి బయటకు వచ్చేసి స్వతంత్రులు అయిపోతారని చెప్తాను. లేకపోతే ఆ భారం మీదేసుకుంటూ ఉంటారు. చాలా భారం చేయాలంటే ఏదో పాపం చేస్తే బలి బాధ 3 సార్లు ఎరుషలేము వెళ్ళాలి. సంవత్సరాలు చాలా చూస్తున్నాయి. దాంట్లో పదార్థాలు ఉన్నాయి. ఇవి చేయలేరు. ఈ సువార్త ఏంటంటే, యేసుక్రీస్తు నుండి విశ్వాస మూలంగా మీరు నీతిమంతులుగా తీర్చబడతారు. మీరు ధర్మశాస్త్రం అనే దాని కింద స్వాతంత్ర్యం అవుతారు. అంతా చెప్తున్నారు. ఈరోజు పదాలు ఒకటి స్వాతంత్ర్యం అట్లా వినంటే ఏమి గ్రహించలేరు. అట్లా వింటే మీరు ఎప్పుడు ధర్మశాస్త్రం అనే కాడి నుంచి బయటకు వస్తారంటే నమ్మకం అని చెప్తూ గల్తీలు రాసిన పత్రికలో ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. అబ్రహాంకి 2 భార్యలు, ఆగరు దాసి.
దాసిపల్లి కూడా ఆయన పిల్లలు పుట్టారు, ఇస్మాయిల్ పుట్టారు వాళ్ళు. కానీ ఇస్సాకు అనే ఆయన స్వతంత్రులైన శారాన్ని పుట్టాడు, అది వాగ్దానం చేయడం బట్టి పుట్టాడు. హాగరు ఎలా ఉందంటే సీనాయి కొండ మీద దాసత్వానికి పిల్లలు కనే అంగానే ఉంది. శారా స్వతంత్రాలయ్యి వాగ్దానం పుట్టుకున్నట్టుగా ఉంది. పైన యెరూషలేము అంటే రేపు పరలోక పట్టణాన్ని మాదిరిగా ఉంది. అక్కడ చేరుకోవాలంటే వాగ్దానాన్ని బట్టి నమ్మటమే. కానీ పౌలు చక్కగా దీనికి దాసత్వం ఉన్నారు. ఎందుకంటే అబ్రహాం తర్వాత మీ జీవితంలో కొన్ని అపరాధాలు చేశారు, అది చేయకుండా ఉండటానికి ఒక బాల శిక్ష ధర్మశాస్త్రం పెట్టాడు. అంతేగాని అది ఫైనల్ కాదు. అది పెడితేనా మీరు భయపడి పాపం చేయకుండా పెట్టాడు. ఫైనల్ రక్షణ కొన్ని అడిగాడు కాదు. కాలం సంపూర్ణమైనప్పుడు క్రీస్తు స్త్రీకి పుట్టి ధర్మశాస్త్రం అంతా శిలువలో నెరవేర్చి మన జీవితంలో శిలువ నెరవేర్చి ధర్మశాస్త్రం పెట్టేశాడు. ఇప్పుడు మీ సువార్త ఏంటంటే ఇంకే కాదు, యూదులు కానీ వేరే ప్రజలు కూడా మేము చెప్పిన సువార్త ఏంటంటే వాళ్ళకి యేసుక్రీస్తునందు విశ్వాసం మూలంగా మనం హృదయం తెలుసుకోవాలి. ఒకప్పుడు మనం ధర్మశాస్త్రంతో పాటుగా కొంతమంది తర్వాత వచ్చిన వాళ్ళు ఐదేంట్రా లోకంలో ఉన్న మూల పాఠాలు కూడా చేయాలని మనం చెప్పారు. అయితే మనం కూడా ఇప్పుడు మనం ప్రభులో రాకముందు చాలా ఉన్నాయి మూల పాఠాలు ఇస్తారు. తిరుపతిలో 10 ఆచారాలు చాలా ఉన్నాయి. అవి వేస్తేనే కనిగొట్టు కొబ్బరికాయలు అన్నిసార్లు తిరుగు అంత దీవాక పెద్ద దీవాక అక్కడ పో చాలా ఉన్నాయి ఆచారాలు. దానిలో రక్షణ కాదు, మీకు రాసక్తిలోనే ఉంటారు. ఎలా మీకు రక్షణ వస్తుందంటే క్రీస్తునందు విశ్వాసాన్ని బట్టి ఆయన శిలువలో సమస్తం ధర్మశాస్త్రాన్ని కంప్లీట్గా నెరవేర్చాడు. ధర్మశాస్త్రానికి దాసులుగా ఉన్న వారిని ఆయన స్వతంత్రులుగా చేయగలడు. ఇది దేవుని హృదయం. మీరు విశ్వాసం ద్వారా కృపచేతన రక్షించగలరు. సో నిజమైన స్వార్థం ఏంటంటే మనకి క్రీస్తులో దొరికింది ఏంటంటే రక్షణ అంటే అది తిండి అది. సో ఈ సువార్త గలతీయుల పత్రికలో ఉన్న ఆ ప్రాంతం వాళ్ళకి క్రీస్తు సువార్త పౌలు చెప్పి వెళ్ళిన తర్వాత కొంతమంది వచ్చారు. వాళ్ళు కొంచెం మార్క్స్ చెప్తున్నారు. నీవు క్రీస్తు నమ్మకం ఓకే, మాకేం ఇబ్బంది లేదు, కానీ మీరు మోసే చెప్పిన సున్నత కూడా నేర్చుకోవాలి, అప్పుడు మీరు దేవుడికి వెళ్తారు అది మాత్రం చెప్తున్నారు. అది దాన్ని గట్టిగా ఖండించారు. సో మనం కొన్నిసార్లు రక్షణ పొందాక కూడా కొంతమంది అది ఎందుకంటే ఇక్కడ కల్చర్స్ మిక్స్ అయిపోయింది. మనము డిఫరెంట్ ఆచారాలు చేసే వాళ్ళ మధ్యన మనం ఉన్నాం. తీసుకున్న అనుసరిస్తానే అది చేస్తున్నారు. మీరు ఇంకా తాడి కింద పెట్టుకున్న ఆచారాల కింద వాటి కింద ఉండిపోయారని అర్థం. పౌలు చెప్తున్నాడు, అయ్యో చేసుకుని చెప్తుంది. ఆ చెప్పే వాళ్ళు మీరు చేయించుకున్న దాన్ని బట్టి అతిశయం పడుతున్నాయి, కానీ వాళ్ళు దగ్గర చేయరు అసలు. మిగతాయి శుభార్త ఏంటంటే క్రీస్తులో అన్ని కూడా ఇవన్నీ కూడా మనం దాసులు రాస్తాం. మీరు స్వాతంత్రం, మీకు ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు సత్యమైన వార్తలు మర్చిపోవాలంటే. సో నిజమైన స్వాతంత్రం, ఆత్మీయపరమైన స్వాతంత్రం మనం మాట్లాడుతున్నాం. ఎలా వస్తుందంటే అంతేకాదు అది మా వల్ల ఎవరు ఇవన్నీ చేయలేకపోయాను కాబట్టి వచ్చే సంవత్సరం నేను ఎట్లా పోతాను ట్రై చేసుకుంటాను చెప్పి అది అసలు శుభార్త ఏంటంటే అది ఇప్పుడైనా నేను చేయాల్సింది ఏంటంటే నేను పాపాలు ఒప్పుకోండి, క్రీస్తు పరిశుద్ధమైన రక్తంలో ఆయన సులువు కార్యక్రమం నమ్మకం వచ్చింది, విశ్వాసం వచ్చింది, దేవుడు కృప ఉంది. ఎందుకంటే
క్రీస్తు ఈ పాపం నిమిత్తం చనిపోయాల్సిందో తిరిగి లేచారు, మీకు పాప క్షమాపణ ఉంది, అవన్నీ కూడా పోతాయి. మీరు అది చేయలేదు అక్కడ పాల్గొట్టుకుంటారు మాటలు మంచి మాట. ఏంటంటే ఎవ్వరు కూడా అన్ని చెయ్యరు, ఏ జన్మకైనప్పుడు చేయలేదు. మనసులో ఒక్కసారి గుర్తు పొందాలి, తర్వాత తీసుకుంటుంది, అని జన్మం లేవు కూడా. ఈ సువార్త ఏంటంటే ఎప్పుడైనా ఎదురు వచ్చింది ఏంటంటే క్రీస్తులో విశ్వాసం. ఇవన్నీ ఏం చేయాల్సి దాని పాప క్షమాపణ ఎక్కడి నుంచి జాగ్రత్త పడు. సో పాపం చేసేవాడు దాని దాసత్వం ఉంటాడు. ప్రభు చెప్పాడు ధర్మశాస్త్రం చేయాలన్నా పాపంలోకి వెళ్తాం, చెయ్యం. ఎట్లా అంటే మనకు అప్రేరం వచ్చేది ఈ చెయ్యాల ఇవన్నీ క్రీస్తు ఇక్కడ తీస్తే ధర్మశాస్త్రం మొత్తం చేస్తాడు. నా అడుగున ఆయన చేస్తాడు. నా పాప శిక్షణ ఆయన శిలువలో పడి పరిశుభ్ర రక్తాన్ని కాచాడు. మరణించి సమాజం కూడా దాన్ని ఎప్పుడు నమ్మకం వాగ్దానం. ఏత వాగ్దానం అదే రక్షణ. నమ్మితే నీకు దేని నుంచి విడుదలంటే ధర్మశాస్త్రం నుంచి ఇతరులు చేసే ఆచారాలు చాలా ఉంటాయి. వాటన్నిటి నుంచి పాపం నుంచి కూడా పాపం యొక్క శక్తి నుంచి నేను విమోచిస్తాను. ఎట్లా అంటే మనం ఒక మాట కల్తీ రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 13-14 చదవండి. వచ్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలిగినది. క్రీస్తు మన కోసం శాంతమై మనలో ధర్మశాస్త్రం యొక్క శాంతము నుండి విమోచింది. మనం ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి విమోచించాము. దొరికే కాదు, నమ్మకాంతో ఆత్మించాడు. పరిశుద్ధ ఆత్మ 2 జరుగుతాయి పరిశుద్ధం. ఒకటి, నువ్వు ఇంకా అది చేయలేదు, ఇది చేయలేదు, పాపం చేసేనే కంప్లీట్గా బయటకు వచ్చేస్తావు, సమాధులు. దాంతోపాటు నువ్వు నమ్మితే పరిశుద్ధ ఆత్మను పొందుకుంటావు. ఆత్మ గురించిన వాగ్దానం. ఎవరైతే యేసు క్రీస్తున్న విశ్వాసం ఉంచారో వారే అబ్రహాము సంతానం, నిజమైన సంతానం. ఎందుకంటే గల్తీ రాసిన పత్రికలో మనకి 3వ అధ్యాయంలో పౌలు రాస్తున్నాడు 16వ వచనం, అబ్రహామునకు అతని సంతానమునకు వాగ్దానములు చేయబడను. ఆ సంతానము క్రీస్తు చెప్తున్నాడు. ఇప్పుడు సంతానములకు అని చెప్పలేదు, ఆ సంతానము క్రీస్తు. ఆ క్రీస్తు వచ్చే ముందు దాకా ధర్మశాస్త్రం ఉంది, కానీ ఇక క్రీస్తు వచ్చిన తర్వాత కృపాయుగమై విశ్వాసం ద్వారా మీరు రక్షణ పొందుతారు. ఈ పాపాలకు క్షమాపణ వస్తుంది. దేవుని ఆత్మ మిమ్మల్ని అడగటం వలన ఆత్మ శుద్ధి వస్తుంది. మీరు ఒక నూతన వ్యక్తి అవుతారు. ఇక దేవుని యొక్క సంబంధించిన ధర్మశాస్త్రం మీ ఆత్మలో ఉంది. యెర్మయా గ్రంథంలో 33వ వచనం, తర్వాత నేను ఇశ్రాయేలు వారితో చేయబోయే నిబంధన ఇదే, వారి మనసులలో నా ద్రవ్యం ఇది ఉంచదను, వారి హృదయం మీద దాన్ని రాసదను. ఇప్పుడు ఏంటంటే రాసిన చదువుకోవడం కాదు, చదువుకోవాలి. అంతకంటే ఎక్కువ ఆత్మ నీలోకి వచ్చినప్పుడు ఆత్మలో వివరిస్తూ ఉంటారు. ఇది దేవుని దర్శనం. మీరు ఇప్పుడు అక్షరానికి కాదు, ఆత్మకే మీరు లోపడాల్సింది. అక్షరం చదవడానికి కాదు, అక్షరాన్ని చదివి కూడా ఆత్మ చేతే మీరు నడవాలి. ఇది చెయ్యాలి, మళ్ళీ ఇది చెయ్యాలి, ఇంకో విధంగా ఉండే 2 క్లాష్ అవుతుంది. ఎలా చేయగలవు అంటే, లేకపోతే నువ్వు మళ్ళా బైబిల్ అనే ధర్మశాస్త్రంతో చెప్పుకుంటావు. ఇది చెయ్యాలి కదా, మళ్ళీ అది చెయ్యాలి కదా, ఇది చెయ్యాలి కదా, పడిపోతా ఉంటాం. లేఖనం మన భూమి చెయ్యాలి, కానీ అది కాదు, ఆత్మ ద్వారా మనం నడవాలి. ఎందరైతే ఆత్మ చేత నడిపించబడతారు వారు దేవుని కుమారుడు అనబడతారు. ఇప్పుడు నువ్వు దేవుని కుమారుడే, స్వతంత్రాల కుమారుడు. నువ్వు దాసత్వం లేవు, అబ్బా తండ్రి లేవు, దాసం లేవు. దేవుడికి దాసుడు కాదు, కుమారుడు కుమార్తె.
సో మనకి క్రీస్తులో దొరికిన స్వాతంత్రం ఏంటంటే స్పిరిచువల్ ఆత్మీయ స్వాతంత్రం. ఒకప్పుడు ఇది చెయ్యాలా, ఇది చెయ్యాలా, లేకపోతే చేయకపోతే ఏదన్నా చేయలేదు, అది లేదు. ఏది దాసత్వం, ధర్మశాస్త్రం దాసత్వం ఇప్పుడు లేదు. క్రీస్తు మీలోనే, మీ ఆత్మలోనే, మీ హృదయంలోనే ఏది మంచిది అది ఆత్మ ద్వారా పరిశుద్ధత కలిగించి పెట్టాడు. ఇక నీకు స్వేచ్ఛ వస్తుంది. మనకు 2 Corinthians 3:17 వచ్చిన చదవండి. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉందో అక్కడ స్వాతంత్రం ఉంది. ప్రభు ఆత్మ ఎక్కడుందో అక్కడ స్వాతంత్రం ఉండేది. నువ్వు ఆత్మ బట్టి మరి నడుస్తావు, స్వేచ్ఛ ఉండేది. సో ఇప్పుడు ఇక్కడ రక్షణ పొందిన వారికి ఇక్కడి నుంచి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడి నుంచి రక్షణ పొందాలనంటే ఇప్పుడు దాకా మనం విన్నాం. ఏంటి? అది చెయ్యి, ఇది చెయ్యి, అక్కడ పోయిరా, ఏడో పోయిరా కాదు, ఆ మంచి చెయ్యి, ఇది చెయ్యి అంటే ఏదో వాడు తప్ప నువ్వు తప్పిపోతావు అని చెయ్యాలి. సో నువ్వు నీతి మంత్రులుగా తీర్చబడలేదు. నాకు ఒళ్ళు తప్పు చేసినా కూడా నీకు తప్పు చేసిన పాపం చేసినట్టు ఏంటంటే తీసుకున్నందుకు విశ్వాసం వచ్చింది. ఎందుకంటే అన్నీ ఆయన చేశారు. క్షమించు. ఇక్కడ నీ వాక్యాన్ని బట్టి నేను నడుస్తానికి నీ బిడ్డగా నీ ఆత్మ బట్టి నన్ను నడిపించంటే అప్పుడు నువ్వు ఇది చేయలేదా అని ఇంటి లేదు. ఇంకొక రక్షణ ఉన్నారు, నువ్వు రక్షించబడ్డావు. రేపు ఆత్మ చేత నడుస్తూ కూడా ఎక్కడన్నా పడిపోతే ఆయన ఉత్తరవాదిగా దేవుడికి నీకు మధ్య క్షమించడానికి ఆయన విజ్ఞాపన చేస్తాడు. మా దగ్గర రక్షించబడిన తర్వాత ఈ స్వాతంత్రం వచ్చింది. కొంతమంది ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత నెగ్లిజెన్స్ వస్తుంది. ఇప్పుడు కరెక్ట్గా అర్థం చేసుకోవాలి స్వాతంత్రం అంటే ఏంటో. స్వాతంత్రం అనగానే ఏం బయటకు చేసేమో అని అనుకోవచ్చు. దానికి పౌలు గారు కరెక్ట్ చేస్తూ ఇందాక మనం చదివిన గల్తీ రాసిన పత్రికలో 5వ అధ్యాయం 13 చదవండి. మీరు స్వతంత్రులుగా ఉండటం పిలువబడింది. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శారీరక క్రియలకు వ్యక్తులు చేసుకోక ప్రేమ కలిగిన వారిని ఒకరికొకరు దాసులై ఉండి. ఇప్పుడు ఒక మాట మళ్ళీ ఇప్పుడు మళ్ళీ దాసులై ఉండడానికి ఒక మాట కనిపిస్తుంది చూడండి. అంటే నాకు స్వాతంత్రం వచ్చేసింది అని ఏది బట్టి శరీరంతో పాపం వేయించుకుంటే మన శరీరం క్రియలకి దాన్ని వాడచ్చు లైసెన్స్తో వాళ్ళు పెట్టుకోవచ్చు. స్వాతంత్రం ఏది పడితే మాట్లాడచ్చు. అది కాదు శివాడు. మీరు శరీరం క్రియలకి ఎక్కువగా చేసుకుంటారు. దాన్ని స్వాతంత్రం ఇచ్చింది. మీరు ఆత్మను పొందుతుంది. ఆత్మలో మీకు స్వాతంత్రం ఉంది. సో ఆత్మ మేము సర్వసత్యంలోకి నడిపిస్తుంటే ఆత్మదేవుని మాట వినంటే వేట దాన్ని బట్టి నడవండి. ఒకరికొకరు గొడవ పెట్టుకోవటం, ఒకరికొకరు విరోధంగా కక్షలు పెట్టుకోవటం ఇది చేస్తాను కాదు స్వాతంత్రం. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏదైనా చేయొచ్చు అనుకోవచ్చు. మాకు స్వాతంత్రం వచ్చింది, ఏది చేసినా కరెక్ట్ అనుకోండి. రాంగ్ వీటిలో అర్థం చేసుకోవద్దు. మీరు స్వాతంత్రము ధర్మశాస్త్రం యొక్క కాడి నుంచి మిమ్మల్ని విడిపించింది. పాపం యొక్క ప్రభావాన్ని దాసత్వం నుంచి మిమ్మల్ని విడిపించాడు క్రీస్తు. ఇప్పుడు మీకు ఆత్మ ఇచ్చాడు. ఇప్పుడు దేవుని పిల్లలు మీకున్న ఆత్మలో ఉన్న స్వాతంత్రాన్ని శరీరాన్ని కాదు పాపం చేస్తారు. వాడుకోవద్దు, గొడవ పెట్టుకుంటారు, వాడుతూ ఒకరికొకరు ఆశ్రయం దేవుడు అని చెప్తాను. సో రక్షణ పొందిన వారికి ఆత్మ వచ్చిన తర్వాత ఎలా ఉంటుందంటే మనసు విధేయత వస్తుంది. సంఘంలో ఎవరన్నా అన్నారు ఎదురు మాట్లాడి తక్కువ ఉండదు. ఒకవేళ ఇప్పుడున్నా మాట్లాడిన గడ్డికి వస్తారు. అట్లా ఒకరికొకరు దాసత్వం ఉంటారు. అది ప్రేమతో కూడిన దాసత్వం. అందుకనే ప్రేమతో మీకు ఇంపార్టెంట్ చెప్తున్నాడు. 6 వచ్చిన తర్వాత 5 యేసుక్రీస్తు
క్రీస్తునందు వారికి ఉన్నతి పొందుట ఎందేమీ లేదు, పొందక పోవుట ఎందేమీ లేదు, కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగు. ప్రేమ ప్రార్థిస్తుంది. అందుకని ఆత్మ ఫలాల్లో కూడా మొట్టమొదటి ప్రేమ. మనం చదువుతాను పక్కనే ఉంది ఈ అధ్యాయంలో 22వ వచనం. ఆత్మ ఫలం ఏమిటో ఫస్ట్ దేవుని ప్రేమ నీ లోపలికి చేస్తుంది. ఆత్మదేవుడు నిన్ను దర్శించాలంటే దేవుని ప్రేమ నీ హృదయాన్ని వెంబడించబడదు అని వచ్చినాము. ఆ ప్రేమను బట్టి నువ్వు ఎవరికన్నా నీ సహోదరు తోటి వాడికి చెప్పింది వెళ్తాం తగ్గింపు మనసు. సో మనం స్వతంత్రం అయిపోయాం. క్రీస్తులో మనకి రక్షణ వచ్చేసింది, దాంట్లో డౌట్ లేదు. రక్షించబడిన తర్వాత స్వాతంత్రం వచ్చిందని సరిగా అర్థం చేసుకోకుండా మనం దేనికి స్వాతంత్రం వచ్చిందంటే ఇంక పాపం మన మీద ప్రభుత్వం చేయదు. ఎందుకంటే దేవుని ఆత్మలో ఉన్నాం, మనకు దేవుని పిల్లలు కనుక దేవుని యొక్క స్వాస్థ్యానికి వారసులు. క్రీస్తునందు నమ్మటం వలన మనకు కలిగించిన దేవుని వాగ్దానం మన పాప క్షమాపణ వచ్చింది. ఇప్పుడు ఆత్మని మనం అనుసరించి మన హృదయంలో రాయబడిన ధర్మశాస్త్ర ప్రకారం మనం నడుచుకోవాలి. చేసుకోవాలి చెప్పారు ఆ ధర్మశాస్త్రం. ఒకప్పుడు నరహత్య చేద్దాం, ఇప్పుడు అట్లా కూడా కాదు. మీకు ఆత్మ వచ్చిందనుకో నరహత్యగా స్టార్టే రాదు. ఫస్ట్ ఎవరినన్నా ద్రోహి అని మోజాలనా కాలు వస్తుంది. ఎందుకు మాట్లాడాలి ఒకప్పుడు మనకి ఈ ఆత్మ లేదు, ధర్మశాస్త్రం బాధ్యత చేయలేక దాని వినిపించాలి. అంతేకాదు తన వాక్యం ప్రకారం నడుస్తానికి సత్యంగా నడిచింది నిజముగా మనం స్వాతంత్రం అవడానికి వాక్యాన్ని ఇచ్చి వెళ్ళి మనం నడిపిస్తారు. అందుకొని మీరు ప్రవర్తించాల్సిన విధానం ఉంటుంది. ఏమంటే ఒకటి దాసులై ఉందండి, ఆత్మఫలంలో ఎదగండి, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వం, విశ్వాసము, సాత్వికము, ఆశయాన్ని ఇవన్నీ కూడా ఈ వాక్యం అనుకరిస్తున్నారు. ఎవరన్నా మీలో తప్పిపోయారా? సాత్వికంతో చెప్పండి. అందరికి మేలు చేయండి. విశ్వాసం బయట ఉన్నవారు విశ్వాసం ఎదుర్కోవడానికి రాగేం చెప్తున్నారు. అది లైఫ్. అంతేగాని స్వాతంత్రం వచ్చిందని దానివల్ల పాపం చేస్తానికి మీరు చెప్తారు. సో ఇప్పుడు మనకి క్రీస్తులో రక్షణ పొందిన బిడ్డకు వచ్చిన విశ్వాసం స్వాతంత్రం ఏంటంటే ధర్మశాస్త్రం సీమాయపడం ఇచ్చిన ఆ ధర్మశాస్త్రం లేవంటే మీరు కృప చేత దేవుడు ఆత్మ పొందుతున్నాం. క్రీస్తు ఆత్మను బట్టి ఆ ధర్మశాస్త్రాన్ని ఈజీగా వేసేస్తాం. మీ స్ట్రెంగ్త్ని బట్టి కాదు, అంచనాన్ని బట్టి. ఇంకా అది చేయట్లేదని దీంట్లో ఉండదు. నీకు అసలు చేసినా చేయకపోయినా అసలు నాకు వచ్చిన రక్షణ నాకు లేని బట్టి రాదు. ఆయన విశ్వాసం ఆయన నడుస్తాం. సో ఈ దాసత్వం అసలు నేను చేస్తేనే అవుతాం, తర్వాత లేవు. రేపు అక్కడ మన పనిలో ప్రవేశం దేని బట్టి మనం ఇవ్వాలంటే క్రీస్తు యొక్క మంచితనం బట్టి నాకు ఏది మంచి లేదు అనుకునే దేవుడు ధ్యానం ఇస్తాడు. అందుకని నేను ఇది చేశాను అది చేశాను స్వాతంత్రాన్ని దేవుడు కూడా చెప్తున్నాడు. ఇదే మొదటి దేశం 2వ అధ్యాయం 16 మీ స్వాతంత్రమును వినియోగపరచక దేవుని దాసులమని లోబడించింది. దేవునికి దాసుడు దేవునికి ప్రేమతో కూడిన దాసత్వం. పౌలు చెప్తున్నాడు క్రీస్తు యేసు ఖైదీనైనా నేను అంటున్నాడు. చాలా ప్రేమించాడు క్రీస్తు యేసు దాసుడను అని తన గురించి అని చెప్తున్నారు. ఇప్పుడు భయంతో కూడిన దాసత్వం కాదు, ప్రేమతో కూడిన పౌలు నేను ఇంకా ఎక్కువ మందిని సంపాదించుకుంటాను. ఆ మాట కూడా చదవను. రాసిన పరిస్థితుల్లో 9:22 చదవండి. బలహీనతను సంపాదించుకుంటూ బలహీనతకు బలహీన నైపుణ్యం ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికీ అన్ని విధముగా వాడనే ఉన్నాను. వాటిలో మాకు వచ్చిందని విగ్రహాలు పెట్టింది. విగ్రహం అంటే తింటే ఏమవుద్ది, తింటే ఏమవుతుంది నాకు తెలుసు. స్వాతంత్రం వచ్చింది. బట్ కొత్తగా రక్షణ పొందినాడు వచ్చాడనుకో వాడి ముందు నేను తిన్నాను అనుకో
దేవుడు గ్రహం దేవుడు అంటే విదేశంస్తున్నారు అని వారు బయటకు అవుతారు కాబట్టి నా జ్ఞానాన్ని స్వాతంత్రం ఉన్నా నేను మాంసం ఉపయోగలను చాలు జనవసరం ఎందుకు వస్తాను అప్పుడు నేను ఇంట్లో అడుగుతుంది అది అంటే నేను స్వాతంత్రం వచ్చిందని ఏమవుతులే అని జ్ఞానం లేకుండా ఉండే స్వాతంత్రం కొంతమంది ఎక్కువ మంది సంపాదించుకుంటారు అందరిలో వాడిని అయ్యాను. సో నిజమైన స్వాతంత్రం ఏం చేస్తారంటే క్రీస్తు మనసు నాకు ఇష్టం. క్రీస్తు మనసు ఏంటి? మన జ్ఞానాలు బట్టి అవతల నశించుకోకూడదు. మనకు స్వాతంత్రం వచ్చిందని తెలిసిన దేవుడు జరుగుతారు వారు గలపండి ఆహ్వానిస్తారు. సో కొంతమంది ఈ స్వాతంత్రం వచ్చిందని కొన్ని కామ తత్వానికి వాడటం, శరీరేచ్చలకు వాడటం, ఏది పడితే వేయించని కొన్ని డినామినేషన్స్ కూడా అవుతాయి. దేవుని ప్రేమని కామానికి వాడే కాంప్లికేషన్స్ కూడా అవుతాయి. ఈ స్వాతంత్రం వచ్చిందని దేవతో బట్టి అక్రమ సంబంధాలు పెట్టేసుకోవడం, లైఫ్ ఎంజాయ్ చేయి, ఇంకేముంది ఇప్పుడు ధర్మశాస్త్రంలో లోనయ్యేది ఆత్మ పొందుతున్నావు. అది పరిశుద్ధాత్మ. నిజంగా ఆత్మ వస్తే నువ్వు అలాంటి చేస్తావా? చెయ్యదు. నువ్వు ఎలా ప్రవర్తిస్తావంటే ఆత్మ వచ్చినప్పుడు స్వాతంత్రం అంటే నా వల్ల గుర్తుపెట్టడం కాసేపు రాష్ట్రం పడతాను. ప్రేమతో కూడిన లోబడటం అన్నా తీసుకొస్తాను. స్వాతంత్ర దినోత్సవం ఇస్తారు. ఆ మాట ఇంత సరిగా అర్థం కాలేదనుకో ఈరోజు స్వాతంత్రం గురించి చెప్పామనుకుంటాను. ఆయన వ్యక్తుడై క్రీస్తు దైవత్వాన్ని వదిలిపెట్టి ఈ లోకానికి దాసులుగా వచ్చాడు. ధర్మశాస్త్రం దాసత్వం నుంచి నేను వినిపిస్తున్నాడు. ఆయన పూర్తి చేసేసాడు. సిలువలో ఆయన అపవాది తన తోతున్న అంతగా కూడా ఓడించాడు. అపవాది యొక్క బలమైన హస్తం నుంచి నేను వినిపిస్తాడు. దాసత్వం ఉంచుకోడు, పాపం నుంచి వినిపిస్తాడు. ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలంటే ఆత్మ పొందుతున్నావు. ఆత్మ పొందుతారు. స్వాతంత్రాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఏది పడితే చేయలేదు కాదు. మన శరీరం వాడించాలి. దేవుని ఆత్మ నీకు స్వాతంత్రం ఇచ్చాడు. ఆ స్వాతంత్రాన్ని నీకు పరిశుద్ధమైన లైఫ్కి నీకు లైఫ్కి క్రీస్తు ఆత్మ ఎక్కువ సంపాదించుకోవాలి. అది దేవుని. సో ఈ స్వాతంత్రం మనకి సంఘంలో దొరకాలి. బయట స్వాతంత్రం మనం చూసాము లేదు, చాలా భయాలమ్మాయి. అసలు ఏంటంటే లిమిటెడ్ నా మనుషులు కూడా అది పరిపూర్ణ కాదు, అధికారం కూడా. సో లోపంలో చాలా పాప ప్రభావం ఉంది. సో పాపం యొక్క డెఫినేషన్ కూడా మారిపోతుంది. ఒకప్పుడు పాపం అంటే ఇప్పుడు పాపమే కాదు, చేసేయచ్చు. ఒకప్పుడు అది చేయకూడదంటే ఇప్పుడు అది చేసి కూడా అసలు పాపం అనేది బీటే చేయాలి. అందరూ చేశారు. ధర్మస్తులు మీరు ఉన్నారు. మా కాలంలోనే ఒక 20 సంవత్సరాలు మొబైల్ కూడా వచ్చింది. ఇప్పుడు మీ కాలంలో టోటల్గా అది లేదు వాడు నాకు తెలుసు. ఇక ఏఐ, ఎంఎల్ ఇవి నీవు మోరల్ వాల్యూస్ లేకపోతే, నీకు పాపం తెలియకపోతే దాంతో పాపం చేస్తాను. నీ పాపం అర్థం కాదు. ఎంత నీకు అర్థం చేసుకున్నా, ఎందుకంటే ఆ పరిస్థితి ఇప్పుడు రాయదు. ఆత్మను పొందుతుంటేనే వెళ్తున్నా నీ పని కాదు కదా. ఇంట్లో అనుభవం మీ కూడా వెబ్సైట్లో వెళ్ళకూడదు అని కేవలం రాష్ట్రం ఆత్మదేవుడు. సో ఆత్మదేవుడు వచ్చినప్పుడు ఏ కాలంలో ఉన్న పాపాన్ని కూడా జయిస్తానికి నీకు బలమిస్తాడు. బైబిల్లో రాయబడింది అప్పటికున్న కాలంలో. ఇప్పుడు ఆత్మదేవుడు అలా కాదు. ఆయన సర్వం ఉన్నాడు. ఇప్పుడున్న పరిస్థితులు కూడా నీకు సహాయం చేస్తాడు అనుకుని నువ్వు ఆత్మ పొందుకోవాలి. మనకి క్రీస్తు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. మనకు నిజమైన గీత ఎలా కలుగుతుంటే ఈ సువార్తలో మనం కరెక్ట్గా ఉంటే
మనం అప్పుడప్పుడు ప్రభువులో నడవాలి 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 అనే బలంతో వెళ్తా ఉంటాం, కొంచెం పడిపోతాం. నడిపిస్తున్న ఆయన పడిన దాన్ని క్షమించి వెంటనే నేను రివైవ్ చేసి రాయను అక్కడ ఆగిపోవాలి. నేను పడిపోయినా దీనికి ఫీల్ అవ్వాలి, అక్కడ దిగంతో ఉంటుంది. లేదనుకో కొన్నిసార్లు బాగా నడిచేవాళ్ళు గిల్ట్గా ఫీల్ అయిపోతుంటారు. అసలు ధర్మశాస్త్రం అంటే లేదు, నువ్వు నడుచుకుని తీసుపెట్టే ఉంటుంది. నీ బలహీనత అప్పుడు మనం క్షమించండి వాడికి. అది లేకపోతే నువ్వు నడుస్తున్నా నీ గర్వం నీలో పెరిగిపోయి అవసరాన్ని అసలు పడ్డా చాలా పడ్డా నేను గర్వంతో వస్తున్నాను. తీసుకెళ్ళి నాకు రక్షించాడు పాము ఈ గర్వం కాదు నడిపించుకోవడం అట్లే. లేకపోతే నువ్వు మళ్ళా దాంట్లో చిక్కుకుంటావు. నువ్వు అన్ని దిగాలి కావాలి మొత్తం అప్పుడు రక్షణకి వెళ్తాను. ఆత్మతో చెయ్యాలి, ఎప్పుడు చేయాలని ఉద్దేశం ఉండాలి. అది సాక్షిత్వం తగ్గించుకుని బలపరుచుకుంటాం. అది ఆయన ప్రేమను బట్టి ఆయన చేసిన దాన్ని బట్టి నువ్వు నడవాలి, విశ్వాసంలోకి వెళ్ళాలి. అప్పుడు పడ్డా ఉంటుంది నీ రక్షణ పోవాలి. ఎందుకంటే నువ్వు ఆసక్తి లేవు కానీ క్షమాపణలు నువ్వు చెప్తున్నాను లేదే ఎక్కడో మిస్ అయ్యాను నాకు క్షమించి బలపరచు. లేకపోతే అలాంటి వాళ్ళతో కొన్నిసార్లు తీసి వస్తుంది. అదే పెద్ద ద్వారా వచ్చేసి నువ్వు మళ్ళా ప్రభు వైపు చూసి నమ్మకం వెళ్తూ ఆయన బలపరుస్తాడు, నడిపిస్తాడు. ఇంకోటి ఏంటంటే నువ్వు క్రీస్తుల ధర్మశాస్త్రం నుంచి విడుదలైన తర్వాత ఎవరైనా కొత్తాళ్ళు వచ్చి ఏం దిగ్గలేదు అని వేరే సంఘం వాడికి చెప్పాడు అనుకో, అది కాదు సువార్తని ఫస్ట్ నువ్వు గ్రహించు. ఇప్పుడు చెప్తుంటే ఇంకో సంఘం వాళ్ళు వస్తారు. ఎందుకంటే పౌరు చెప్పిన తర్వాత వేరే ప్రాంతం చెప్పి వేరే సువార్త చెప్పేసారు సుఖం చేసుకోవాలి. కానీ ముగ్గులేదు నువ్వు వార్తలు ఇట్లా చూసుకోవాలి. అది వేరే సంగతి. మూడుసారి అది పెట్టి పెట్టుకో. అది పెడితే పెట్టకపోతే ఏమన్నా ఉంటుంది గర్వంతో పెట్టడానికి కాదు, కానీ బ్యూటిఫుల్గా మాకు పెట్టడం పెట్టినా కట్టుకొని ఏమవుతుంది అది పాత ఉన్నాను. లేకపోతే నువ్వు మళ్ళా పాత జీవితంలో వచ్చిన తీసుకొని పాత వాక్యాన్ని ప్రయత్నం చేస్తే ఎక్కడ కాదు చెప్పుకోవాలి కదా. పౌరుడు చెప్తున్నారు పౌరు సమూహాన్ని నేను చెప్పిన శుభార్తకి లేదు ఉన్నతి వందని వారికి కూడా క్రీస్తు ప్రచారం అయిపోయారు. శివుడు అందరి పైన రక్షణిస్తున్నారని చెప్పారు. దేవుడి మాటలు ఈ రోజు ఆమె